బెజవాడకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే పేరు రాయడానికి ధైర్యం చాలట్ల. మొన్న శ్రీకాళహస్తి దగ్గర ఎట్ట రాశారో అట్లాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇదివరకు వైసీపీది అయితే పేర్లతో సహా రాసి రచ్చరచ్చ చేసేవాళ్ళు ఇప్పటికి కూడా రాస్తారు వాళ్ళకి సంబంధించి. అదే తెలుగుదేశం అయితే కనుక పేరు రాయరు. పైగా చంద్రబాబు గారు చాలా అద్భుతంగా దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని రాస్తారు. ఇక్కడేమో దందా జరిగిపోతుంది. అసెంబ్లీలో వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు పిలిచి వార్నింగ్ ఇచ్చారట. అక్కడికి వెళ్ళి మరి ముగ్గురు వ్యక్తులు 300 గజాలు 900 గజాలు ఆక్రమించుకుని బిల్డింగ్ కట్టేశారు. దాన్ని రెగ్యులరైజ్ చేయమని, అది కాలువగట్టు ప్రాంతం, దాన్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి వాళ్ళు వైసీపీ హయాంలో వెళ్తే కుదరదు పొమ్మందట అప్పుడు ప్రభుత్వం. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళకి చేయమని చెప్పి ఎమ్మెల్యే గారు సిఫార్సు చేశారట. దాన్ని ఒప్పుకోలేదట అధికారులు. కుదరదని చెప్తే అధికారులనే మార్చి ఇంకొక కొత్త అధికారిని పెట్టారట. ఆ కొత్త అధికారిని త్వరగా బదిలీ చేసేసారట ఇట్లాంటి పరిస్థితుల నేపథ్యంలో. దాంతో మిగిలిన 2 అధికారుల దగ్గరికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీలోనే తిట్టకుండా తిట్టేశారట ఒక 5 నిమిషాల పాటు ఆగకుండా. అప్పుడు మంత్రి జోక్యం చేసుకుంటే మంత్రిని కూడా తిట్టేశారట. ఇది మనం చెప్పట్లేదు, ఎమ్మెల్యే బాబు అన్నటువంటి పేరుతో హైలైట్ చేసుకొచ్చారు. పేదల ఆక్రమణలో 150 గజాల వరకు ఇంటి స్థలాలను ఉచితంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతకు మించితే నిర్ణయంతో ధర వసూలు చేయాలని తీర్మానించింది. అందులోనూ అభ్యంతరాలు లేని ప్రభుత్వ భూములను మాత్రమే క్రమబద్ధీకరించమని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కాలువలు, చెరువుగట్లు, కాలువగట్లు, డిఫెన్స్ పరిధిలోకి వచ్చే భూముల్లో ఇళ్ల నిర్మాణాలు చేసుకున్న క్రమబద్ధీకరించడం కుదరదని స్పష్టం చేసింది. అయితే విజయనగరానికి చెందిన ఒక ఎమ్మెల్యే తన నియోజకవర్గం పరిధిలోని కాలువలు, గట్లు, ఇంకా రహదారుల మీద నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరించాలని తన పిఏ ద్వారా కొన్ని దరఖాస్తులు పంపించారు. అందులో 3 వ్యక్తులకు సంబంధించిన స్థలం ఉంది. ఆ ముగ్గురు సగటున 300 గజాలు చెప్పడం మొత్తం 900 గజాల్లో ఒక భారీ భవనం నిర్మించుకున్నారు. దాన్ని కూడా క్రమబద్ధీకరించాలని ఆ ఎమ్మెల్యే ప్రయత్నం. ఇది నిబంధనలకు విరుద్ధంగా ఉందన్నట్టు పూర్తి విరుద్ధం. పైగా కాలువగట్టు రహదారి మీద అడ్డగోలుగా నిర్మించిన భవనం రెగ్యులరైజ్ చేసే అవకాశమే లేదు. నిబంధనల ప్రకారం ఇరిగేషన్ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకుని అక్రమ నిర్మాణాలను కోల్చాల్సి ఉంది. ఇదే విషయాన్ని రెవెన్యూ అధికారులు ఫైల్ మీద రాశారు. ఆక్రమణను క్రమబద్ధీకరించడం కుదరదని చెప్పారు. ఇదే భూమిని రెగ్యులరైజ్ చేయించాలని జగన్ ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే ఒకరు విశ్వ ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే ఆ పని భుజాన వేసుకున్నారు. రెవెన్యూ అధికారుల మీద ఒత్తిడి తెచ్చారు. అయినా ఫలితం లేకపోవడం తనకు సంబంధించిన అధికారికి రెవెన్యూలో పోస్టింగ్ ఇప్పించారు. కొద్ది రోజుల్లోనే అధికారి మరో పోస్టుకి వెళ్ళిపోయారు. దీంతో ఎమ్మెల్యే విచక్షణ మర్చిపోయారు. బుధవారం ఉదయం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు ముగిశాక టీ బ్రేక్ సమయంలో అధికారులు గ్యాలరీ వద్దకు వెళ్ళారు. అక్కడ ఉన్న 2 సీనియర్ రెవెన్యూ అధికారులతో గొడవకు దిగారు. నా ఫైళ్ళని ఆపుతారా, నా మనిషినే బదిలీ చేస్తారా, నేనంటే ఏంటో మీకు తెలీదు, పేదలు ఇల్లు కట్టుకోవడం మీకు ఇష్టం లేదా, ఎంత ధైర్యం ఉంటే నా పనులను అడ్డుకుంటారంటూ గట్టిగా కేకలేశారు. దీంతో అధికారులు నిశ్చేష్టులయ్యారు. ఎమ్మెల్యే అలా దాదాపు 5 నిమిషాల పాటు నాన్ స్టాప్గా అధికారులపై నోరు పారేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళని బెదరగొట్టారు. ఎమ్మెల్యే రెచ్చిపోతున్న సమయంలో అక్కడే ఉన్న సంబంధిత మంత్రి వెళ్ళి ఆయన వారించారు. నిగ్రహం కోల్పోయిన ఎమ్మెల్యే సదరు మంత్రిపైన విరుచుకుపడ్డారు. నన్ను అడ్డుకుంటారా, నా పనులు చేయరా, నీకు అసలు ఫైళ్ళు చూడడం వచ్చా, నీ వల్ల ప్రభుత్వానికి ఏమైనా మేలు జరుగుతుందా, ఏ పని ఎప్పుడు చేయాలో నీకు తెలుసా, పేదల ఇంటి స్థలాల రెగ్యులరైజేషన్లో మీరు ఫెయిల్ అయ్యారు, పేదలకు మేలు చేయడం మీకు చేత కాదంటూ రెచ్చిపోయారు. మంత్రి కూడా తీవ్రంగానే స్పందించారు. పేదలకు మేలు చేయడంలో ప్రభుత్వం ముందుంది, డబ్బున్నోళ్ళు బలిసినోళ్ళకి అక్రమార్కులకు మేలు చేయడానికి సిద్ధంగా లేదు, కాలువగట్లను రోడ్లను ఆక్రమించి రెగ్యులరైజ్ చేయమంటే ఎలా సాధ్యం, రూల్స్కి వ్యతిరేకంగా ఏ మంత్రి అధికారి పనిచేయడు, బలిసిన వాళ్ళ భూములను రెగ్యులరైజ్ చేయమంటే చెయ్యం, పేదలకు మేలు చేస్తున్నాం కాబట్టి అసెంబ్లీ దాకా వచ్చాం, అధికారులను గౌరవించడం చేత కాకపోతే మాట్లాడొద్దు, అధికారులపై నోరు పారేసుకోవద్దు, పార్టీ ప్రభుత్వం పరువు తెస్తే హీరోలు అవ్వరు అంటూ చురకలు అందించారు. అధికారుల గ్యాలరీ నుంచి బయట లాబీల్లోకి వెళ్ళాక ఎమ్మెల్యే మరింత రెచ్చిపోయే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. ఇతర ఎమ్మెల్యే ఆయన బలవంతంగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇంతవరకు ఒరిజినల్. ఇక్కడ వీళ్ళు కథ రాసింది ఏంటంటే ఎమ్మెల్యే రోబాబు గురించి నిఘా విభాగం సీఎం చంద్రబాబు బుధవారమే నివేదించేసిందట. దాంతో ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మాట్లాడదాం అనుకున్నారట. వచ్చాక మంత్రితో మాట్లాడారట. ఆ ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతాలా అన్నారట. ముందు అది కూల్చిపడేమని కదా చెప్పాల్సింది. బట్ అక్కడ మళ్ళీ బాబు గారి మీద ఏం పడకూడదు, వీళ్ళదే జరగాలి. అదే వైసీపీ టైంలో అయితే జగనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెప్తారు.